Hello everyone. Today we are going to learn about a phrase. A phrase that we are going to learn today is able to. Yes, able to అంటే ఏంటి, దాన్ని ఎలా యూస్ చేయాలి సెంటెన్సెస్లో, దాని మీనింగ్ ఏంటి, ఎప్పుడు యూస్ చేయాలి అంటే ప్రజెంటా, పాస్టా, ఫ్యూచరా, ఇదంతా ఈరోజు మనం నేర్చుకుందాం. let me tell you when we use able to first. సో able to ఎప్పుడు యూస్ చేస్తామంటే ఎబిలిటీ గురించి మనం మాట్లాడాలని అనుకున్నప్పుడు. ఏబుల్ టుని మనం ప్రజెంట్లో యూస్ చేయొచ్చు, పాస్ట్లో యూస్ చేయొచ్చు అండ్ ఫ్యూచర్లో కూడా యూస్ చేయొచ్చు. అది ఎలా యూస్ చేయాలి అని మనం ఈరోజు నేర్చుకుంటాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏబుల్ టుకి మీనింగ్ ఏంటంటే ఏదైనా చేయగలగడం. ఓకేనా, ఎబిలిటీ గురించి మాట్లాడడానికి మనం ఇది యూస్ చేస్తాం. మీకు ఇక్కడ ఒక డౌట్ రైజ్ అవ్వాలి. క్యాన్ ఉందిగా ఏబుల్ టు గురించి, ఎబిలిటీ గురించి మాట్లాడాలంటే కెన్ ఉంది కదా. ఎస్, కెన్ అంటే చేయగలగడం, ఏబుల్ టు అన్నా కూడా చేయగలగడమే. కానీ నాకు తెలిసిన ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. సో లెట్స్ డిస్కస్ అబౌట్ దట్. సో క్యాన్ ఈజ్ యూజ్డ్ టు టాక్ అబౌట్ ఎబిలిటీ, ఏబుల్ టు ఈజ్ ఆల్సో యూజ్డ్ టు టాక్ అబౌట్ ఎబిలిటీ. బట్ క్యాన్ ఈజ్ అ మోడల్, ఏబుల్ టు ఈజ్ అ ఫ్రేజ్. కెన్ నాట్ బీ యూజ్డ్ ఇన్ ద పాస్ట్, బట్ ఏబుల్ టు క్యాన్ బీ యూజ్డ్ ఇన్ ద పాస్ట్. ఓకేనా, ఏబుల్ టుని పాస్ట్లో యూజ్ చేయొచ్చు, క్యాన్ని పాస్ట్లో యూజ్ చేయలేం. క్యాన్ అనేది ఒక మోడల్, ఏబుల్ టు అనేది ఒక ఫ్రేజ్. ఇంకొక చిన్న డిఫరెన్స్ ఉందండి క్యాన్కి ఏబుల్ టుకి. నేను అబ్జర్వ్ చేసింది, నేను చాలా మూవీస్లో, చాలా వీడియోస్లో చూసినంత వరకు నేను అబ్జర్వ్ చేసిన ఒక చేంజ్ ఏంటంటే, ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఐ కెన్ డ్రైవ్ అన్నాను అనుకోండి, ఏంటి, దట్స్ మై ఎబిలిటీ. ఐ కెన్ డ్రైవ్, నేను డ్రైవ్ చేయగలను. ఇఫ్ ఐ సే ఏబుల్ టుతో చెప్పాలంటే కనుక ఐ ఆమ్ ఏబుల్ టు డ్రైవ్ అని అనాలి. ఐ ఆమ్ ఏబుల్ టు డ్రైవ్. డిఫరెన్స్ ఏంటి, రెండూ చేయగలను అనే, కానీ క్యాన్ అంటే చేయగలను, దట్స్ మై ఎబిలిటీ. ఐఎమ్ ఏబుల్ టు డ్రైవ్ అని ఎప్పుడు అంటానంటే నేను నేర్చుకున్నాను, ఇంతకుముందే నేర్చుకున్నాను, లైక్ ఇంతకుముందే అంటే కొన్ని రోజుల ముందు నేర్చుకున్నాను. నౌ ఐఎమ్ ఏబుల్ టు డ్రైవ్, ఇప్పుడు చేయగలుగుతున్నాను అన్న మీనింగ్ తోటి మనం ఏదైనా చెప్పాలని అనుకున్నప్పుడు మనం ఏబుల్ టు వాడతాం. చేయగలను ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ చేయగలుగుతున్నాను. ఆ చిన్న డిఫరెన్స్ నేను కొన్ని సెంటెన్సెస్లో అబ్జర్వ్ చేశాను అనమాట. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, అబ్జర్వ్ చేయండి బాగా చేంజ్ని. నేను హిందీ చదవగలను అంటే నాకు వచ్చు హిందీ చదవడం, సో ఐ క్యాన్ రీడ్ హిందీ. ఇఫ్ ఐ సే నేను ఇప్పుడు చదవగలుగుతున్నాను అన్నానంటే అర్థం ఏంటి అంటే నాకు ఇంతకుముందు రాదు, ఒక 1 month ముందు నేను స్టార్ట్ చేశాను హిందీ చదవడం, ఇప్పుడు నేను చదవగలుగుతున్నాను అన్నట్టుగా మనం అంటాం కదా. చదవగలుగుతున్నాను అంటే ఇంతకుముందు రాదు బట్ ఇప్పుడు వస్తోంది అని చెప్పాలనుకున్నప్పుడు మనం ఇలా చేయగలుగుతున్నాను, చదవగలుగుతున్నాను అని చెప్తాం. అట్లాంటి సిచ్యువేషన్స్లో ఏబుల్ టుని ఎక్కువ వాడడం నేను అబ్జర్వ్ చేశాను. నౌ ఐఎమ్ ఏబుల్ టు రీడ్ అంటే నాకు ఇంతకుముందు రాదు హిందీ చదవడం, ఐఎమ్ ఏబుల్ టు రీడ్ అంటే ఇప్పుడు నేను చదవగలుగుతున్నాను అని. అండ్ సెంటెన్స్ అబ్జర్వ్ చేస్తారండి ఏబుల్ టుతో ఎలా ఉంది, ఐ ఆమ్ ఏబుల్ టు లెర్న్, ఐ ఆమ్ ఏబుల్ టు డ్రైవ్. we are using the helping verbs here. Actually we use helping verbs is, am, are, was, were, will be, should, may, ఇవన్నీ యూస్ చేయొచ్చు. షుడ్, మే, విల్ బీ, విల్ బీ ఏంటంటే వీటిని మోడల్స్ అంటాం. సో చూసారా, ఏబుల్ టుని అగైన్ మోడల్స్తో కూడా యూస్ చేయొచ్చు. అందరు చేసే ఒక కామన్ మిస్టేక్ ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను, క్యాన్ ఏబుల్ టు, కుడ్ ఏబుల్ టు, కాంట్ ఏబుల్ టు, కుడెంట్ ఏబుల్ టు, ఇవి మాత్రం రాదు. ఎందుకంటే రిడెండెన్సీ అవుతుందంట, ఇది గ్రామటికల్గా రిడెండెన్సీ అంటామంట. ఓకేనా, క్యాన్ ఎబిలిటీ, ఏబుల్ టు ఈజ్ ఆల్సో ఎబిలిటీ కాబట్టి రెండింటిని కలిపి ఒక సెంటెన్స్లో యూజ్ చేయకూడదట. సో గుర్తుపెట్టుకోండి, ఏబుల్ టుని మనం హెల్పింగ్ వర్బ్స్ తోటి యూజ్ చేయాలి. ఓకేనా, ఒక చిన్న సినారియో తీసుకోండి. ఎవరికైనా యాక్సిడెంట్ అయిందనుకోండి, మనం వెళ్ళాం చూద్దాం, ఓకే ఫైన్. తర్వాత మనం కాల్ చేసి కొన్ని రోజుల తర్వాత అడుగుతాం కదా, ఇప్పుడు నడవగలుగుతుందా, ఇప్పుడు మాట్లాడగలుగుతుందా, ఇప్పుడు తినగలుగుతుందా ఆమె, ఆమె, ఇలా కొన్ని క్వశ్చన్స్ అడుగుతామా. అంటే ఇంతకుముందు ఆమెకి రాదు నడవడం, ఇప్పుడు నడవగలుగుతుందా అని ఇట్లాంటి క్వశ్చన్స్ అడగాలనుకున్నప్పుడు మనం ఏబుల్ టుని యూజ్ చేయొచ్చు అనమాట. ఇది క్వశ్చన్ కదండి, క్వశ్చన్ ఇది. ఆమె నడవగలుగుతుందా, ఇప్పుడు అతను నడవగలుగుతున్నాడా అనేది క్వశ్చన్. సో క్వశ్చన్ అంటే ఏం చేయాలి, మనకు తెలుసుగా, హెల్పింగ్ వర్బ్ ఫస్ట్ పెట్టాలి. ఎలాగా, ఈ షీ ఏబుల్ టు వాక్ నౌ, ఏమంటాం, ఈ షీ ఏబుల్ టు వాక్ నౌ, ఆమె ఇప్పుడు నడవగలుగుతుందా. అతను మాట్లాడగలుగుతున్నాడా ఇప్పుడు అంటే ఇంతకుముందు పాపం మాటలు సరిగా రావట్లే, ఇప్పుడు మాట్లాడగలుగుతున్నాడా. ఈజ్ హీ ఏబుల్ టు టాక్, ఈజ్ హీ ఏబుల్ టు స్పీక్, ఎనీథింగ్ ఈజ్ ఓకే. అతను తినగలుగుతున్నాడా, అతను గుర్తుపట్టగలుగుతున్నాడా ఇప్పుడు మనుషుల్ని. ఈజ్ హీ ఏబుల్ టు ఈట్ ఆన్ హిజ్ ఓన్, ఈజ్ హీ ఏబుల్ టు ఈట్ ఆన్ హిజ్ ఓన్, ఈజ్ హీ అని డిఫరెన్షియేట్ చేయకుండా జస్ట్ బ్లెండ్ చేసేసేయండి. ఈజ్ హీ ఏబుల్ టు ఈట్ ఆన్ హిజ్ ఓన్, ఈజ్ హీ ఏబుల్ టు రికగ్నైజ్ పీపుల్, రికగ్నైజ్ అంటే గుర్తుపట్టడం,
గుర్తుపట్టగలుగుతున్నాడా ఇప్పుడు? ఈజ్ హీ ఏబుల్ టు రికగ్నైజ్? ఇలా చెప్పాలన్నమాట. నాట్ ఓన్లీ ఇన్ దట్ కేస్ అండి, మనం మామూలుగా చిన్నపిల్లల గురించి అడుగుతూ ఉంటాం చూడండి. ఎవరికైనా 1 year old బేబీ ఆర్ అట్లా ఉన్నారంటే కనుక ఫోన్ చేసి ఇప్పుడు నడవగలుగుతున్నాడా, ఇప్పుడు మాట్లాడగలుగుతున్నాడా, తినగలుగుతున్నాడా ఇప్పుడు? సో ఈ సిచ్యువేషన్లో కూడా అంటే ఇంతకుముందు పాపం తనకి తినడం రాదు, నడవడం రాదు. సో ఇప్పుడు వచ్చు అంటే వచ్చా అని క్వశ్చన్ కోసం, వచ్చా చేయగలుగుతున్నాడా ఇప్పుడు అని అడగాలనుకున్నప్పుడు ఈజ్ హీ ఏబుల్ టు వాక్ నౌ, ఈజ్ హీ ఏబుల్ టు ఈట్ ఆన్ హిజ్ ఓన్ అని అడగొచ్చు. ఎవరైనా ఎక్కడైనా కొత్త ప్లేసెస్కి వెళ్ళారనుకోండి, చదువుకోవడానికో లేదంటే వర్క్ చేయడానికో, మనం వాళ్ళని అడుగుతాం కదా, ఇప్పుడు చదవగలుగుతున్నావా, వాళ్ళ మాటలు అర్థం చేసుకోగలుగుతున్నావా, అక్కడ ఉండగలుగుతున్నావా నువ్వు, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ ఎలా అడుగుతాం? ఆర్ యూ ఏబుల్ టు, ఓకేనా? ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్ దేర్ లాంగ్వేజ్, ఆర్ యూ ఏబుల్ టు స్టడీ వెల్, ఆర్ యూ ఏబుల్ టు స్టే దేర్, ఆర్ యూ ఏబుల్ టు అడ్జస్ట్ విత్ ఎవ్రీవన్, అందరితోనూ అడ్జస్ట్ అవ్వగలుగుతున్నావా, ఇలాగా. వీటికి బేసిక్గా ఇంకా ఆన్సర్స్ ఏం చెప్తామంటే ఐఎమ్ ఏబుల్ టు, అగైన్ సేమ్ హెల్పింగ్ వర్బ్స్, షీ ఈజ్ ఏబుల్ టు, హీ ఈజ్ ఏబుల్ టు, ఇలా చెప్తామన్నమాట. ఐఎమ్ ఏబుల్ టు అండర్స్టాండ్, ఐఎమ్ ఏబుల్ టు డ్రైవ్ అన్నాను కదా, అలాగే అనమాట. ఐఎమ్ ఏబుల్ టు అండర్స్టాండ్ దేర్ లాంగ్వేజ్, ఐఎమ్ ఏబుల్ టు మేనేజ్ ఎవ్రీథింగ్ అలోన్, ఒక్కదాన్ని మేనేజ్ చేసుకోగలుగుతున్నాను ఇప్పుడు. ఐఎమ్ ఏబుల్ టు డ్రైవ్ ఇన్ ట్రాఫిక్ ఆల్సో, ట్రాఫిక్లో కూడా డ్రైవ్ చేయగలుగుతున్నాను. సో ఇలా ఏదైనా ప్రజెంట్లో చేయగలుగుతున్నాను అని చెప్పడానికి ఐఎమ్ ఏబుల్ టు. షీ ఈజ్ ఏబుల్ టు ఈట్ ఆన్ హర్ ఓన్ అంటే ఆమె సొంతంగా తినగలుగుతుంది. హీ ఈజ్ ఏబుల్ టు వాక్ ఆన్ హిస్ ఓన్ అంటే సొంతంగా అంటే ఓన్గా నడవగలుగుతున్నాడు. సో ఇలాగా. అండ్ నెగటివ్ సెంటెన్సెస్ కూడా ఉంటాయిగా, ఇంకా నడవలేకపోతున్నాడు, నేను ఇంకా డ్రైవ్ చేయలేకపోతున్నాను, అడ్జస్ట్ అవ్వలేకపోతున్నాను, ఇవన్నీ మరి నాట్ ఏబుల్ టు ఆర్ అనేబుల్ టు ఏదైనా యూస్ చేయొచ్చు. నో డిఫరెన్స్ ఎట్ ఆల్. ఐఎమ్ అనేబుల్ టు అండర్స్టాండ్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్, ఏదైనా ఫైన్. నేను ఇది చాలా కామన్గా మనం వినే ఉంటాం, ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ యువర్ వాయిస్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు హియర్ యూ, ఇలాంటివి వినే ఉంటాం కదా. సో ఇలా ఏదైనా అర్థం చేసుకోలేకపోతున్నాను అనడానికి ఇలా చెప్పొచ్చు. షీ ఈజ్ నాట్ ఏబుల్ టు వాక్ నౌ, ఇప్పుడు అతను ఇంకా నడవలేకపోతున్నాడు. షీ ఈజ్ నాట్ ఏబుల్ టు ఈట్ ఆన్ హర్ ఓన్, తినలేకపోతుంది. షీ ఈజ్ నాట్ ఏబుల్ టు మేనేజ్ ఎవ్రీథింగ్ అలోన్, ఒకతే మేనేజ్ చేసుకోలేకపోతుంది. ఇట్లా నాట్ ఏబుల్ టు, అనేబుల్ టు, మీకు ఏది కంఫర్ట్గా అనిపిస్తే అది యూస్ చేయండి. సో ఇలా యూస్ చేస్తాం ఏబుల్ టుని ప్రెజెంట్లో. క్వశ్చన్స్, సెంటెన్సెస్ అండ్ నెగటివ్ సెంటెన్సెస్ ఇలా ఉంటాయి. అండ్ వీ కెన్ ఆల్సో యూజ్ ఇట్ టు టాక్ అబౌట్ ఫ్యూచర్ అన్నాం కదా. వెన్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ ఫ్యూచర్ వి యూస్ విల్ బీ, ఓకేనా? విల్ బీ అంటే ఫ్యూచర్లో చేయగలుగుతావు అని చెప్పినట్టు అనమాట. ఇప్పుడు నేను డ్రైవింగ్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను అనుకోండి. సో ఐ విల్ బీ ఏబుల్ టు డ్రైవ్ ఆఫ్టర్ అ వీక్ ఆర్ మంత్, డిపెండ్స్ కదా కంప్లీట్లీ. సో నడపగలుగుతాను అని ఫ్యూచర్ గురించి చెప్పాలనుకున్నప్పుడు నేను విల్ బీ యూస్ చేయాలి, ఓకేనా? ఐ విల్ బీ ఏబుల్ టు డ్రైవ్ ఆన్ మై ఓన్ ఆఫ్టర్ అ మంత్, ఎందుకంటే ఐ స్టార్టెడ్ లెర్నింగ్ నౌ, ఇప్పుడు నేర్చుకోవడం స్టార్ట్ చేశాను కాబట్టి. బాగా చదువుకుంటేనే టెస్ట్ క్లియర్ చేయగలుగుతావు, రోజు ప్రాక్టీస్ చేయి, అప్పుడే నీకు మాట్లాడడం బాగా మాట్లాడగలుగుతావు. సో ఇలా చెప్పాలి. అది ఫ్యూచర్ కదా, చేయగలుగుతావు, మాట్లాడగలుగుతావు, టెస్ట్ క్లియర్ చేయగలుగుతావు, ఇది ఫ్యూచర్ అవుతుంది కదా. సో ఇలా చెప్పాలన్నమాట. ప్రాక్టీస్ ఎవ్రీ డే, ఓన్లీ దెన్ యూ విల్ బీ ఏబుల్ టు స్పీక్ కంఫర్టబుల్లీ. యూ విల్ బీ ఏబుల్ టు స్పీక్ కంఫర్టబుల్లీ ఓన్లీ ఇఫ్ యూ ప్రాక్టీస్ చేస్తేనే బాగా మాట్లాడగలుగుతావు అని ఫ్యూచర్ గురించి చెప్పడానికి యూ విల్ బీ ఏబుల్ టు అని యూస్ చేశాను. ఎనీ ప్రొనౌన్ యూస్ చేయొచ్చు. షీ విల్ బీ ఏబుల్ టు, షీ ప్రాక్టీసెస్ ఎవ్రీ డే సో దట్ షీ విల్ బీ ఏబుల్ టు స్పీక్, మాట్లాడగలుగుతుంది. ఎప్పుడు? ఫ్యూచర్లో. ఇప్పుడు తను కొంచెం నడవగలుగుతుంది. సో ఆఫ్టర్ అ మంత్ షీ విల్ బీ ఏబుల్ టు వాక్ కంఫర్టబుల్గా ఒక 1 month తర్వాత నడవగలుగుతుంది. ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి విల్ బీ ఏబుల్ టు. ప్రాక్టీస్ ఎవ్రీ డే, ఓన్లీ దెన్ యూ విల్ బీ ఏబుల్ టు క్లియర్ ద టెస్ట్. ఆ టెస్ట్ని నువ్వు అప్పుడే క్లియర్ చేయగలుగుతావు, ఫ్యూచర్. సో విల్ బీ ఏబుల్ టు. ఫ్యూచర్ గురించి క్వశ్చన్స్ కూడా అడగొచ్చు. ఎలా తెలుసా అండి? విల్ ఐ బీ ఏబుల్ టు, నేను ఇప్పుడు ఒక డ్రైవింగ్ క్లాస్లో జాయిన్ అయ్యానని చెప్పాను కదా, నేను వాళ్ళని అడగొచ్చు అనమాట. విల్ ఐ బీ ఏబుల్ టు డ్రైవ్ ఆన్ మై ఓన్ ఆఫ్టర్ అ మంత్? ఏంటి దాని మీనింగ్? ఒక 1 month తర్వాత నేను నా అంతకు నేను డ్రైవ్ చేయగలుగుతానా? విల్ ఐ బీ ఏబుల్ టు డ్రైవ్ ఆన్ మై ఓన్, కెన్ ఐ డ్రైవ్ ఆన్ మై ఓన్ అనడం ఈజీగా అనిపిస్తుంది కదా. ఇది కూడా బాగుంటుంది, ఇది కూడా నేర్చుకోండి. విల్ ఐ బీ ఏబుల్ టు డ్రైవ్ ఆన్ మై ఓన్, విల్ ఐ బీ ఏబుల్ టు స్పీక్, నేను మాట్లాడగలుగుతానా? జాయిన్ అయ్యే ముందు ఎక్కడైనా ఇన్స్టిట్యూట్స్లో ఇలా అడుగుతాం కదా, విల్ ఐ బీ ఏబుల్ టు స్పీక్ ఆఫ్టర్ అ మంత్? యూ ఆర్ ఏబుల్ టు స్పీక్ నౌ ఆల్సో అంటారు అప్పుడు ఇలా అడిగితే క్వశ్చన్.
విల్ ఐ బీ ఏబుల్ టు అంటే నా గురించి నేను అడిగినట్టు కదా, వేరే వాళ్ళ గురించి కూడా అడగొచ్చు. విల్ షీ బీ ఏబుల్ టు, విల్ షీ బీ ఏబుల్ టు మేనేజ్ అలోన్, ఆమె మేనేజ్ చేసుకోగలుగుతుందా. విల్ హీ బీ ఏబుల్ టు వాక్ ఆన్ హిస్ ఓన్ ఫర్ ష్యూర్, అంటే ష్యూర్గా అతను నడవగలుగుతాడా. డాక్టర్స్ని అలా అడగొచ్చు అనమాట. విల్ హీ బీ ఏబుల్ టు అటెండ్ ద మీటింగ్, విల్ యూ బీ ఏబుల్ టు ఆన్సర్ మై కాల్ టుమారో, ఆన్సర్ చేయగలుగుతావా, అతను అటెండ్ చేయగలుగుతాడా. విల్ యూ బీ ఏబుల్ టు ఫేస్ ది ఇష్యూస్ నువ్వు ఫేస్ చేయగలుగుతావా. విల్ యూ బీ ఏబుల్ టు సాల్వ్ ది ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలుగుతావా. ఇలా క్వశ్చన్ కాబట్టి విల్ యూ బీ ఏబుల్ టు, విల్ షీ బీ ఏబుల్ టు, విల్ హీ బీ ఏబుల్ టు, విల్ దే బీ ఏబుల్ టు, చాలా మాట్లాడచ్చు. అండ్ యు నో వాట్, యూ కెన్ యూస్ ఏబుల్ టు గివ్ సజెషన్స్ ఆల్సో. సజెషన్స్ కూడా ఇవ్వచ్చు. ఎలా అంటే యూ షుడ్ బీ ఏబుల్ టు అని, యూ షుడ్ బీ ఏబుల్ టు మేనేజ్ ఎవ్రీథింగ్ అలోన్. ఇది నేను మీకు ఇచ్చే సజెషన్, నువ్వే మేనేజ్ చేసుకోగలగాలి అని. ఏదైనా సజెస్ట్ చేయాలనుకున్నప్పుడు అలా యూ షుడ్ బీ ఏబుల్ టు అని అంటాం. దానిపైన నువ్వు కొంచెం టైం స్పెండ్ చేయగలగాలి, అప్పుడే నేర్చుకుంటావు నువ్వు. ఎలా అంటాం ఇలా, యూ షుడ్ బీ ఏబుల్ టు స్పెండ్ సమ్ టైమ్ ఆన్ ఇట్, ఓన్లీ దెన్ యూ కెన్ లెర్న్. దిస్ ఈజ్ అ సజెషన్. షుడ్ ఈజ్ ఆల్వేస్ సజెషన్ కదా. ఎవరైనా నేను వెళ్ళలేను, నన్ను డ్రాప్ చేయి అంటే అరే ఒక్కడివి వెళ్ళగలగాలి, సజెషన్ వెళ్ళగలగాలి కదా. ఇదేంటి, యూ షుడ్ బీ ఏబుల్ టు గో అలోన్, డోంట్ ఆస్క్ మీ ఆల్ ద టైమ్, యూ షుడ్ బీ ఏబుల్ టు గో అలోన్. నన్ను అడగదు ఎప్పుడు, నువ్వే వెళ్ళగలగాలి. ఇంకా చాలా యూసేజెస్ ఉన్నాయి ఏబుల్ టుతో. ఇంకొకటి నేను ఎక్కువ విన్నది ఏంటంటే మే నాట్ బీ ఏబుల్ టు, వెరీ రేరే బట్ మే నాట్ బీ ఏబుల్ టు అని యూస్ చేస్తూ ఉంటాం అనమాట. మే నాట్ అంటే ఏంటి, పాసిబిలిటీ కదా, చెయ్యలేనేమో, చెయ్యగలుగుతానో లేదో అన్నట్టు చెప్పాలంటే మనం మే నాట్ బీ ఏబుల్ టు అంటాం. ఐ మే నాట్ బీ ఏబుల్ టు మీట్ యూ టుమారో, రేపు నిన్ను కలవగలుగుతానో లేదో అన్నట్టుగా మనం అట్లా మే నాట్ బీ ఏబుల్ టు అంటాం. యూ మే నాట్ బీ ఏబుల్ టు క్యాచ్ ద ట్రైన్, నువ్వు చాలా లేట్గా బయలుదేరుతున్నావు, యూ మే నాట్ బీ ఏబుల్ టు క్యాచ్ చేయలేవేమో అనొక పాసిబిలిటీ, చేయగలుగుతావో లేదో అని చెప్పడానికి అలా చెప్పొచ్చు అనమాట. సో ఇంకా చాలా ఉన్నాయి బట్ ఇనఫ్ లేండి. వాట్ ఐ టోల్డ్ యూ ఇస్ మోర్ దాన్ ఇనఫ్. ఇఫ్ యూ కెన్ లెర్న్ దెమ్, ఇఫ్ యూ కెన్ యూస్ దెమ్ in your conversations, that is more than enough. I'll meet you with another concept next time. Take care until then. Bye bye.